నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం కిడ్నీ రాళ్ళకు సంబంధించి మాట్లాడుకోబోతున్నాం. కిడ్నీలో రాళ్ళు, దీంతో చాలామంది బాధపడుతూ ఉంటారు, మళ్ళీ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. దీనికి హోమియో వైద్యంలో ఎలాంటి చికిత్స ఉంది, ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సబిత గారు. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళ కాల్ చేసి డాక్టర్ గారిని అడిగి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మీరు ఇప్పటి నుంచే ఫోన్ చేయడం మొదలు పెట్టచ్చు. మ్యామ్ నమస్తే. కిడ్నీ అనగానే వెంటనే గుర్తుకొచ్చే పదం కిడ్నీలో రాళ్ళు. అసలు ఎందుకు ఏర్పడతాయి చెప్తారా? కిడ్నీ స్టోన్స్ అనేది యూజువల్లీ మనకి ఫ్యామిలీ హిస్టరీ అయి ఉండవచ్చు. యూజువల్లీ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ వల్ల, అంటే అక్కడ ఉన్నటువంటి కిడ్నీలో ఉన్నటువంటి యూరిన్ కంటెంట్ అనేది కాన్సన్ట్రేటెడ్ అయినప్పుడు మినరల్స్ అనేది డిపాజిట్ అయిపోయి అవి స్టోన్స్గా ఫామ్ అవటం. ఈ స్టోన్స్ అనేది 4 రకాలు ఉండవచ్చు. కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్, యూరియా క్రిస్టల్స్ అండ్ ఆల్సో కొంతమందికి పైరువేట్ క్రిస్టల్స్. ఇలా రకరకాల క్రిస్టల్స్ ఫామ్ అవ్వడానికి కారణాలు వచ్చేసి కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వడానికి కారణం వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉండటము, కొంతమంది సప్లిమెంటేషన్స్ ఎక్కువగా తీసుకోవటం ఒక కారణం అని చెప్పుకోవచ్చు. అలాగే కొంతమందిలో ఈ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అనేది రిపీటెడ్గా కూడా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అది అవసరం ఉంటేనే సప్లిమెంటేషన్స్ అంటే కాల్షియం ట్యాబ్లెట్స్ అనేది తీసుకోవడం అనేది చేస్తూ ఉండాలి. అలాగే రెండోది వచ్చేసి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్. యూరిక్ యాసిడ్ మెటబాలిజం అనేది మాల్ ఫంక్షనింగ్ అని చెప్పుకోవచ్చు. సో కొంతమందిలో ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది కిడ్నీలో ఫామ్ అయిపోయి అవి స్టోన్స్గా ఫామ్ అవ్వటం. అలాగే పైరువేట్ క్రిస్టల్స్ ఇవి చాలా తొందరగా ఫామ్ అయిన వెంటనే బిగ్గర్ సైజ్గా ఫామ్ అవ్వటం. సో ఎప్పుడైతే ఈ కిడ్నీ స్టోన్స్ అనేది కిడ్నీ రీజన్లో ఉన్నట్టయితే కనుక ఇవి సిమ్టమ్లెస్ అయి ఉండవచ్చు. సో కారణాలు వచ్చేసి తీసుకునేటువంటి వాటర్ కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల, అంటే వాళ్ళు తీసుకునే వాటర్ చాలా తక్కువగా తీసుకున్నట్టయితే కనుక కాన్సన్ట్రేషన్ ఆఫ్ యూరిన్ పెరగటం, దానివల్ల క్రిస్టల్స్ ఫార్మేషన్ అవ్వటం, అది కిడ్నీలో ఉండటం. లేదా కొంతమందికి ఈ యొక్క స్టోన్స్ అనేది యూరేటర్లో వచ్చేసినప్పుడు అబ్స్ట్రక్షన్ ఫామ్ అవ్వటం. సో ఎప్పుడైతే ఈ అబ్స్ట్రక్షన్ ఫామ్ అవుతుందో ఈ నొప్పి అనేది మొదలయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ స్టోన్స్ అనేది అబ్స్ట్రక్ట్ అయినప్పుడు కిడ్నీ రీజన్ అనేది వాపుకు గురవడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇలాంటి కేసెస్లోనే ఎమర్జెన్సీ అని కూడా చెప్పుకోవచ్చు. సివియర్ పెయిన్ ఉండవచ్చు, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్కి గురయ్యే అవకాశం ఉంటుంది. సో వెరీ రేర్ కండిషన్, స్టోన్స్ వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతినడం అనేది రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కండిషన్. చాలా తక్కువ మందిలో ఇది చూడవచ్చు. బట్ ఎప్పుడైతే రీనల్ స్టోన్స్ ఫామ్ అవుతాయో కిడ్నీలో వాపు గురయ్యే అవకాశం ఉంటుంది, నొప్పి రావడం ఉంటుంది, తీవ్రమైన నొప్పి, ఎమర్జెన్సీ కండిషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు మాట్లాడే ముందు ఒక్క కాలర్ వెయిట్ చేస్తున్నారు. నాగేంద్ర ఫోన్ చేస్తారు అనంతపురం నుండి. నాగేంద్ర గారు మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్తే మేడం. ఏం లేదు మేడం, కొద్దిగా బ్యాక్ ఎక్కువ నొప్పిస్తుంది. కిడ్నీలో స్టోన్ చిన్న రాళ్ళు ఉన్నాయని చెప్పి మన డాక్టర్ దగ్గరికి వెళ్ళింటే డాక్టర్ గారు ఏమన్నారంటే చిన్న రాళ్ళమ్మ కరిగిపోతాయని చెప్పారు. అంటే అది ఇంతవరకు కూడా మధ్యలో వాటర్ బాత్ తీసుకోండి అని చెప్తున్నారు. కానీ మరి ఇంతవరకు కూడా అది కిడ్నీలో లైట్ గా నొప్పి రావడము, ఎక్కువ ఏదైనా పని చేసినా స్ట్రెయిన్ కావడము, నొప్పి ఎక్కువ అవుతుంది మేడం. ఎస్, అంటే మీరు వాటర్ ఎక్కువ తీసుకుంటున్నప్పటికీ అవి ఫ్లష్ అవుట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో ఇక్కడ మెయిన్గా కారణం వచ్చేసి రీజన్, అంటే స్టోన్స్ ఫామ్ అవ్వడానికి రీజన్ చూసుకోండి. కొంతమందికి వాటర్ ఎక్కువ తీసుకున్నప్పటికీ వాళ్ళకి ఫ్యామిలీ టెండెన్సీ ఉంటుంది, అలాంటి వాళ్ళకి రిపీటెడ్గా స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి యూరిక్ యాసిడ్ మెటబాలిజం డిస్టర్బెన్స్ వల్ల అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు తీసుకునే ఆహారంలో యూరిక్ యాసిడ్ కంటెంట్ని తగ్గించుకోవడం. కొంతమందిలో ఆల్కహాలిజం వల్ల కూడా ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఈ యొక్క యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది జాయింట్స్లో కూడా డిపాజిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే యూరియా క్రిస్టల్స్, అంటే మీరు తీసుకునే ఆహారంలో అమెనో యాసిడ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అంటే యానిమల్ ఫ్యాట్ కానివ్వండి, యానిమల్ మీట్ కానివ్వండి తీసుకున్నట్టయితే కనుక యూరియా క్రిస్టల్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో నాట్ ఓన్లీ వాటర్ ఇంటేక్, మీరు తీసుకునే ఆహారంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగే ఇవి ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయని చెక్ చేసుకుంటూ దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి రాళ్ళు ఏర్పడితే మనకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఎస్, సిమ్టమ్స్ అనేది చాలామందిలో ఎప్పుడైతే కిడ్నీలో ఉంటుందో ఈ స్టోన్ చాలామందికి సిమ్టమ్లెస్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఎటువంటి నొప్పి కానీ ఎటువంటి సిమ్టమ్ కానీ ఉండకపోవచ్చు. వన్స్ ఈ స్టోన్ అనేది ట్రావెల్ అయ్యి యురేటర్లో వచ్చినట్టయితే కనుక
అది 2 to 3 రీజన్స్లో మనకి అబ్స్ట్రక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకి యూరేటర్లో ఉన్న రీజన్లో కిడ్నీ టు యూరేటర్ రీజన్లో లేదా యూరేటర్ టు బ్లాడర్ రీజన్లో ఆర్ మధ్యలో ఉన్నటువంటి యూరెట్రిక్ జంక్షన్స్లో కూడా ఒకవేళ ఇంప్లాంట్ అయినట్టయితే కనుక అబ్స్ట్రక్షన్ అంటే మూత్రం ఫ్లో అనేది ఆగిపోయే అవకాశం ఉంటుంది. అలా ఆగిపోయినప్పుడు కిడ్నీ అనేది వాపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మాత్రమే సిమ్టమ్స్. ఆ సిమ్టమ్స్ వచ్చేసి మనకి మాట్లాడుకునే ముందు ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. విజేందర్ రెడ్డి వరంగల్ నుండి కాల్ చేశారు. విజేందర్ రెడ్డి గారు మాట్లాడండి. మేడం నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మేడం నాకు 2001 కాంచి స్టోన్స్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. నాకు 2009లో ఒకసారి 17లో ఒకసారి రైట్ సైడ్ కిడ్నీలో 2 సార్లు ఆపరేషన్ అయినాయి. ఓకే. మళ్ళీ కూడా నేను వాటికి 3 days అవుతుంది హాస్పిటల్ పోతే మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఒక 8 mm ఉందన్నారు, మళ్ళీ రైట్ సైడ్ చిన్న చిన్న 3-4 ఉన్నాయని చెప్పారు మేడం. ఓకే. వాట్ టైప్ ఆఫ్ క్రిస్టల్స్, ఏం టైప్ ఆఫ్ స్టోన్స్ అనేది టెస్ట్ చేయించుకోండి. దాంతోనే ఇంకా బాగా మీకు ట్రీట్మెంట్ చేయవచ్చు. రిపీటెడ్గా ఫామ్ అవుతున్నాయి. సో ఇలా రిపీటెడ్గా ఫామ్ అయినటువంటి కండిషన్స్ని హోమియో కేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చి రిపీటెడ్గా మీకు స్టోన్స్ ఫామ్ కాకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు టైప్ ఆఫ్ స్టోన్స్ అనేది డిటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మనకు ఐవిపి అంటే పైలోగ్రామ్ అనే టెస్ట్ ఉంటుంది, దాంతోనే తెలుసుకోవచ్చు. రైట్ మ్యామ్, లక్షణాలు చెప్తారా? ఇక్కడ మనకి రిబ్ కింద నుంచి అంటే లోవర్ అబ్డమన్ రీజన్ నుంచి వెనక భాగంలో వీపు భాగంలో కూడా రిబ్స్ కింద వరకు ఈ పెయిన్ రేడియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. వెరీ పర్టికులర్ పెక్యులియర్ పెయిన్, లాయిన్ పెయిన్ అంటూ ఉంటాం. అంటే ఒక పేషెంట్ ప్రజెంట్ చేసినప్పుడు క్లినిక్లో ఈ యొక్క పెయిన్ని వెరీ పర్టికులర్గా వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో రీనల్ క్యాల్కులైతో వచ్చేటువంటి పెయిన్ ఏ ఫిజిషియన్ అయినా చాలా ఈజీగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. లాయిన్ పెయిన్ బ్యాక్ నుంచి ముందుకి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో యూరేటర్ ఎలా అయితే పాస్ అవుతుందో అలాగే ఈ పెయిన్ కూడా పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ పెయిన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. భరించలేనటువంటి పెయిన్ అవ్వచ్చు, ఇది ఎమర్జెన్సీ కూడా అయ్యవచ్చు. అంటే ఈ యొక్క పెయిన్తోని ఒక పేషెంట్ ఇంట్లో పెయిన్ కిల్లర్ తీసుకొని ఉండలేకపోతూ ఉంటారు. కంపల్సరీ ఎమర్జెన్సీగా హాస్పిటలైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇలాంటి పెయిన్ వచ్చినప్పుడు ఇమీడియట్గా అల్ట్రాసౌండ్ స్కాన్, ఫస్ట్ పెయిన్ కిల్లర్ సో దట్ అంటే పేషెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఎంతవరకు ఈ స్టోన్ ప్రాబ్లం చేస్తుంది. కొంతమందికి ఇలా స్టోన్స్ రిపీటెడ్గా రావటం వల్ల రెడ్ యూరిన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మూత్రంలో రక్తం కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందికి బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బ్లాడర్లో కూడా వివిధ రకాల సిస్టైటిస్ అని చెప్పుకోవచ్చు మనం. ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రెడ్డిష్ యూరిన్ రావచ్చు. బట్ స్టోన్స్ వల్ల మాత్రం ఇంటర్మిటెంట్ ఫ్లో అంటే ఈ యొక్క యూరిన్ ఫ్లో అనేది ఆగాగి రావటం అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో రెడ్డిష్ యూరిన్, పెయిన్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది, అలాగే ఇంటర్మిటెంట్ ఫ్లో, ఇవి 3 కూడా మెయిన్ సిమ్టమ్స్ రీనల్ క్యాల్కులై అంటే కిడ్నీలో స్టోన్స్ ఉండటం వల్ల. ఇవి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేదా కిడ్నీ ఫంక్షనింగ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, అసలు ఇంతకీ ఆ రాళ్ళు ఏంటి? బయట ఇసుక రాళ్ళ లాగానే అవి కనిపిస్తూ ఉంటాయి. అసలు దేని మిక్చర్ అది? ఎస్, కాల్షియం ఆక్సలేట్, కాల్షియంతో ఫామ్ అయ్యేటువంటివి కావచ్చు, యూరిక్ యాసిడ్తో ఫామ్ అయ్యేటువంటివి కావచ్చు, యూరియా. సో మన కిడ్నీలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ తగ్గిపోయినప్పుడు, కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ఉన్నప్పుడు ఈ మినరల్స్తోనే ఈ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇది కారణం చూసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా స్టోన్స్ ఫార్మేషన్ అనేది కొంతమందిలో బైలేటరల్ అంటే 2 sides కూడా స్టోన్స్ ఫామ్ అయినప్పుడు రిపీటెడ్గా హైడ్రోనెఫ్రోసిస్ అంటూ ఉంటాం. అంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు ఎంతవరకు కిడ్నీ మీద దెబ్బ పడుతుంది, ఎంతవరకు ఇది వాపుకు గురవుతుంది, యూరేటర్ ఏ రీజన్లో మనకి ఇంటర్మిటెంట్గా అబ్స్ట్రక్ట్ అవుతుంది అనేది చూసుకుంటూ ఇమీడియట్గా ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది ఎంత ఫాస్ట్గా మనము ఆ స్టోన్ అనేది సైజ్ ఆఫ్ స్టోన్ డిటర్మిన్స్ ఎమర్జెన్సీ. ఇక్కడ మనకి మెయిన్గా ఒకవేళ సైజ్ ఆఫ్ స్టోన్ అనేది 3 to 5 or 8 mm వరకు చాలా ఈజీగా యూరేటర్ నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఒక్కసారి అది 10 mm అబవ్ అయిపోయినట్టయితే కనుక ఇమ్మీడియట్గా దాన్ని అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అంటే వితిన్ 15 days ఆ యొక్క స్టోన్ అనేది యూరేటర్ నుంచి జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది అబ్స్ట్రక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, దానివల్ల కిడ్నీ మీద లోడ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో రిపీటెడ్గా స్టోన్స్ ఉన్న వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఆఫ్ కిడ్నీస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈవెన్ అది నెఫ్రైటిస్ అవ్వచ్చు, పైలోనెఫ్రైటిస్ అవ్వచ్చు, గ్లోమెరులోనెఫ్రైటిస్ అవ్వచ్చు, అక్యూట్ ఇన్ఫెక్షన్స్కి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది.
కానీ మరి మీరు ఎలా అంటున్నారు, రిపీటెడ్ అయితే కిడ్నీలకు ప్రాబ్లం అని అంటున్నారు కదా. చాలా మందిలో చూస్తుంటాం ఖచ్చితంగా రిపీట్ అవుతూనే ఉంటాయి. ఆగిపోవడమో లేకపోతే మళ్ళీ రాకపోవడం అనేది తక్కువ వినడం. లేదు, ఒక్కసారి వచ్చిన తర్వాత ఒక పర్సన్ వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో చేంజెస్ తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళకు వచ్చినటువంటి కారణం అంటే కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అవుతున్నాయా, యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అవుతున్నాయా, యూరియా క్రిస్టల్స్ అవుతున్నాయా, లేదా వాళ్ళకి వంశపారంపర్యంగా వచ్చేటువంటి క్రిస్టల్స్ ఫామ్ అవుతున్నాయా, లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొంతమందికి బికాస్ డీహైడ్రేషన్ అంటే వాటర్, కొంతమందికి చాలా ఎక్కువగా డయేరియా అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి లూజ్ మోషన్స్ అవ్వడం, బాడీలో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ తగ్గిపోవడం, లేదా కొంతమందిలో వేరే ఇతర కారణాల వల్ల కూడా డీహైడ్రేషన్ అంటే డయాబెటీస్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కానివ్వండి, డీహైడ్రేషన్ అయినందువల్ల యూరిన్ కంటెంట్ అనేది చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉండవచ్చు. దానివల్ల కూడా ఈ యొక్క ప్రాబ్లం అంటే స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమందిలో యూరినరీ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా ఉండడం అంటే బ్లాడర్లో కొంతమందికి సిస్టైటిస్ ఉండడం, లేదా పైలోనెఫ్రైటిస్, ఇలా ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల రిపీటెడ్ యూరినేషన్ అని చూస్తూ ఉంటాం. పాలీయూరియా అని చెప్పుకోవచ్చు మనము. ఈ పాలీయూరియా అన్న వాళ్ళలో కూడా డీహైడ్రేషన్, దానివల్లనే అంటే డీహైడ్రేషన్ అంటే వాటర్ కంటెంట్ మన బాడీలో ఉండాల్సిన దానికంటే తక్కువ ఉండటం, దానివల్ల కూడా మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకు మెయిన్ కారణం వచ్చేసి అంటే రూట్ కాజ్, స్టోన్స్ ఫామ్ అవ్వడానికి ఓన్లీ డైటరీ ప్రాబ్లం ఉందా, వాటర్ ఇంటేక్ తక్కువగా ఉందా, లేదా ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే డీహైడ్రేషన్కి కావడానికి గల కారణాలు మెయిన్ కాజ్ వచ్చేసి మనకి కొంతమందికి డయేరియా, వామిటింగ్స్, లేదా జిఐటి డిస్టర్బెన్సెస్, లేదా కొంతమందిలో ఈ డీహైడ్రేషన్కి ఈ ఐబిడి ప్రాబ్లమ్స్ అంటే ఇంటెస్టైనల్స్లో ప్రాబ్లం ఉండేటువంటి వాళ్ళకు కూడా డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కారణాల వల్ల కూడా స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అని చూసుకొని గల కారణాలు అంటే రూట్ కాజ్ని ట్రీట్మెంట్ చేసినట్టయితే కనుక రిపీటెడ్గా స్టోన్ ఫామ్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి పర్సన్కి ఇట్స్ డిఫరెంట్. అంటే కొంతమందిలో స్టోన్స్ ఫామ్ అయిన వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చిన వెంటనే 2 to 3 monthsలోనే స్టోన్స్ పడిపోవడం, చక్కగా తగ్గిపోవడం జరుగుతుంది. రిపీటెడ్ అవుతున్నటువంటి కేసెస్లోనే రిపీటెడ్ ఎందుకు అవుతుంది, దానికి ట్రీట్మెంట్ చూసుకుంటూ, కారణాలు చూసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరగడం వల్ల ఈ స్టోన్స్ మళ్ళీ ఫామ్ కాకుండా చూసే అవకాశం ఉంటుంది. అండ్ కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక కొంతమందికి హెరిడిటరీగా కూడా ఫామ్ అయ్యేటువంటి స్టోన్స్ని కూడా మనం తక్కువ చేసే అవకాశం ఉంటుంది. అంటే కొంతమందికి అయితే ఒక్కసారి వచ్చి పోయిన తర్వాత మళ్ళీ పూర్తిగా ఆగిన వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు. వన్స్ ఫామ్ అయిన వెంటనే దాన్ని కరెక్షన్ చేసుకోవడం అంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం కానివ్వండి, కొంతమందికి ఆల్కహాలిక్స్కి కూడా స్టోన్స్ ఫార్మేషన్, యూరిక్ యాసిడ్ అనేది మెటబాలిజం అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా రెస్ట్రిక్షన్స్ చెప్తూ ఉంటాము. రెస్ట్రిక్షన్స్ చెప్పినప్పటికీ కూడా ఫామ్ అవుతున్నాయంటే ఖచ్చితంగా అవి ఏం టైప్ ఆఫ్ స్టోన్స్ అనేది టెస్ట్ చేసుకుంటూ దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ గారు ఒక మాట విన్నాను, ఇది నిజమా చెప్పాలి. రాళ్ళు అందరికీ అవుతూ ఉంటాయి, చిన్నగా పెద్దగా, కాకపోతే మూత్రంలోనో బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఎక్కువైన వాళ్ళు మాత్రం ఇట్లా రోగులు అని ఒక ఆయన చెప్పారు, నిజమా? ఎస్, యాక్చువల్గా స్టోన్స్ ఫామ్ అయినా కానీ యూజువల్లీ మనం వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకున్నప్పుడు అది ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటాయి. అంటే 3 mm 4 mm ఉన్నప్పుడే స్టోన్స్ అనేది ఫ్లష్ అవుట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ రిపీటెడ్గా ఫామ్ అయిన వాళ్ళు కానివ్వండి, లేదా కొంచెం హైడ్రోనెఫ్రోసిస్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళలో కానివ్వండి, ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో అక్కడ ఉన్నందువల్లనే ఆ స్టోన్ మూమెంట్ అనేది తగ్గిపోతుంది. దానివల్లే ఆ సైజ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి ఇతర కారణాలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెక్ చేసుకుంటూ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా వచ్చేసి పైలోనెఫ్రైటిస్, సిస్టైటిస్ అంటే ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ సిస్టమ్. ఇక్కడ కిడ్నీస్లో కూడా కొంతమంది గ్లోమెరులోనెఫ్రైటిస్, ఈ యొక్క గ్లోమెరులోనెఫ్రైటిస్, పైలోనెఫ్రైటిస్ నాట్ ఏజ్డ్ పీపుల్, వెరీ యంగర్ స్టేజెస్లో కూడా అంటే ఈవెన్ 5 years 10 years పిల్లల్లో కూడా అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్తూ ఉంటాం మనం. సో ఇక్కడ అక్యూట్ కండిషన్లో క్రియాటినిన్ లెవెల్స్ పెరగటం, దానికి కారణం వచ్చేసి పైలోనెఫ్రైటిస్ అంటే ఇన్ఫెక్షన్స్ ఆఫ్ కిడ్నీస్. ఇక్కడ మనకి ఇన్ఫెక్షన్ డెవలప్ అయినప్పుడు వెంటనే దాని ఫంక్షనింగ్ సిస్టమ్ అనేది చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో కూడా ఫస్ట్ వచ్చేసి మనకు స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ స్టోన్స్ ఫామ్ అవ్వడం అంటే అక్కడ మూమెంట్ అనేది జరగట్లేదు. సో ఈ స్టోన్స్ ఫామ్ అయినా ఫ్లష్ అవుట్ అవ్వట్లేదు అంటే ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇన్ఫెక్షన్ ఒక కారణం అని చెప్పుకోవచ్చు మనం. సో ఫ్లష్ అవుట్ అవ్వకపోతే కంపల్సరీగా
అక్కడ కారణం వచ్చేసి మనకి రిపీటెడ్గా ఫామ్ అయ్యి ఉండవచ్చు, వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ వల్ల కానివ్వండి, వాళ్ళు తీసుకున్నటువంటి డైలీ ఇంటేక్ కానివ్వండి, లేదా ఇతరైన క్లినికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి. సో దాన్ని చెక్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చాలా మందిలో చూస్తున్నైతే ఆ రిపీటెడ్ ప్రాబ్లం ఇప్పుడు. సో హోమియోలో ఎలాంటి చికిత్స ఉంది, హోమియో కేర్లో ఎలా ఉంది దానికి? హోమియోపతిలో కిడ్నీ స్టోన్స్ అనేది పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మటుకు 95 to 99% పేషెంట్స్లో పెద్ద పెద్ద స్టోన్స్తో వచ్చినటువంటి పేషెంట్స్, కొంతమందికి రిపీటెడ్గా సర్జరీ చేసిన తర్వాత కూడా రిపీట్ అయినటువంటి కేసెస్ కూడా మేము స్టోన్స్కి చక్కటి ట్రీట్మెంట్ ఉంది. హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే కనుక వాళ్ళ యొక్క మెటబాలిజం చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్కి గల కారణాలు ఇమ్యూనిటీ బూస్టప్ చేసి ఆ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉండేటట్టుగా ట్రీట్మెంట్ ఇస్తూ హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తోనే ఇది చక్కగా నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రిపీట్ అవ్వకుండా, అంటే స్టోన్స్ ఫార్మేషన్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ అదే మంచి మంచి హాస్పిటల్లోకి వెళ్తుంటారు, ఖర్చు కూడా పెడుతుంటారు, చేయించుకుంటూ ఉంటారు, బట్ దాన్ని ఒక రెగ్యులర్ ప్రాసెస్గా మార్చుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ పేషెంట్ల తప్పే అనాలా, దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ మెయిన్గా స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి రిపీటెడ్గా అంటే ఖచ్చితంగా కొంతమందికి వెరీ ఫ్యూ 1% పేషెంట్స్లో మాత్రమే ఇవి ఫ్యామిలీ టెండెన్సీ, అంటే ఈ ఫ్యామిలీ టెండెన్సీ ఉన్నవాళ్ళు, ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి స్టోన్ ఫార్మేషన్ అండ్ ఇంక్రీజ్ ఆఫ్ స్టోన్ సైజ్ అనేది చాలా ఫాస్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే వితిన్ వీక్సే ఆ స్టోన్ అనేది సైజ్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోవడం అనేది చూస్తూ ఉంటాం. యూజువల్లీ పైలోనెఫ్రైటిస్లో ఇది చూస్తూ ఉంటాం. సో ఇలా ఫామ్ అయినప్పుడు ఖచ్చితంగా అది ఎక్కువ సైజ్ ఉన్నప్పుడు దాని ఫంక్షనింగ్, కిడ్నీ ఫంక్షనింగ్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కేసెస్లో కూడా హోమియోపతిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తోనే ఆ స్టోన్ ఫామ్ అవ్వకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంతమందికి స్మాలర్ సైజ్ ఉన్నప్పటికీ రిపీటెడ్గా ఫామ్ అవడం, మల్టిపుల్ క్యాల్కులై ఫామ్ అవడం బయలేటరల్గా చూస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళకు కూడా మన కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అయితే కనుక దానికి రకరకాల ట్రీట్మెంట్, వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం రెస్ట్రిక్షన్స్ అనేది మనం చెప్తూ ఉంటాం. యూజువల్లీ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ ఫామ్ అయినటువంటి పేషెంట్స్ మిల్క్ ప్రోడక్ట్స్ రెస్ట్రిక్షన్ చెప్తూ ఉంటాం. అలాగే వాళ్ళు తీసుకునేటువంటి సప్లిమెంటేషన్ ఏవైనా ఉంటే కనుక, అంటే కాల్షియం ట్యాబ్లెట్స్ ఒకవేళ రెగ్యులర్గా తీసుకుంటున్నారా, లేదా వాళ్ళు తీసుకునే ఆహారంలో కాల్షియం కంటెంట్ ఎక్కువ తీసుకుంటున్నారా, కాంబినేషన్ ఆఫ్ కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ అయినప్పుడు కొన్ని ఫుడ్ ఐటమ్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ టొమాటోస్ కానివ్వండి, లేదా పాలకూర కానివ్వండి, లేదా యానిమల్ ఫ్యాట్ కానివ్వండి, అంటే యానిమల్ మీట్ కూడా రెస్ట్రిక్షన్ అనేది చేస్తూ ఉంటాం. అలాగే యూరిక్ యాసిడ్, యూరియా క్రిస్టల్స్లో అయితే ఖచ్చితంగా వాళ్ళు తీసుకునేటువంటి ఆహారం, అంటే నాన్ వెజ్ అని చెప్పుకోవచ్చు మనము, మీట్, రెడ్ మీటే కాకుండా ఎనీ ప్రోటీన్ కంటెంట్, అంటే వాళ్ళు ఒకవేళ వెజిటేరియన్స్ అయితే కనుక వాళ్ళు తీసుకునేటువంటి ప్రోటీన్ కంటెంట్ అనేది రెస్ట్రిక్షన్ చేస్తూ ఉంటాం, యూరిక్ యాసిడ్ అండ్ యూరియా క్రిస్టల్స్. వేరాస్ ఇన్ఫెక్షన్స్తో వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఇమ్యూనిటీ బూస్టప్ చేసి ఇమ్యూనిటీని పెంచినట్టయితే కనుక ఆ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఈవెన్ ఇన్ పైలోనెఫ్రైటిస్, సిస్టైటిస్ వీటిల్లో కూడా హోమియోపతిలో బ్రహ్మాండమైన రిజల్ట్ మేము చూస్తూ ఉన్నాం. సిస్టైటిస్ ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ యాంటీబయాటిక్స్ చాలా మందిలో తగ్గనిటువంటి కేసెస్లో కూడా మా దగ్గర వచ్చిన తర్వాత సిస్టైటిస్ క్లియర్ అవ్వడం, అల్ట్రాసౌండ్ స్కాన్ నార్మల్ అవ్వడం అనేది కూడా చూస్తున్నాం. సో హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో ఇమ్యూనిటీ బూస్టప్ అవ్వడమే కాకుండా వాళ్ళకి వాళ్ళ యొక్క మాల్ ఫంక్షనింగ్ ఏదైతే ఉందో, అంటే యూరిక్ యాసిడ్ మెటబాలిజం చేంజెస్ కానివ్వండి, లేదా యూరియా మెటబాలిజం చేంజెస్ కానివ్వండి, చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు సైజు విషయం పక్కన పెడితే అందరిలో అయ్యేవి ఒకే రాళ్ళ, అందులో కూడా ఏమైనా తేడాలు, రకాలు ఏమైనా ఉన్నాయా? డిఫరెంట్ టైప్స్ అని చెప్తున్నాం కదా, కాల్షియం ఆక్సలేట్, యూరిక్ యాసిడ్, యూరియా. సో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ మాత్రం ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయని చూసుకుంటూ చెప్తాం. బట్ ప్రైమరీగా ఒకవేళ పేషెంట్ క్లినిక్కి ప్రెజెంట్ అయినప్పుడు, ఫస్ట్ టైం ప్రెజెంట్ అయినప్పుడు రిపీటెడ్గా ఫామ్ అవుతున్నాయి అనుకుంటే కనుక హోల్గా, అంటే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో వాటర్ ఇంటేక్ అనేది 5 లీటర్స్ అబౌవ్ తీసుకోవాలని చెప్తూ ఉంటాం. అలాగే ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి ఫుడ్ అన్నీ కూడా రెస్ట్రిక్షన్స్ చెప్తూ ఉంటాం. బట్ వన్స్ ఒకవేళ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మా దగ్గర కేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అన్ని ఫుడ్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్పిన తర్వాతనే మేము ఆ కేసు క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. బికాస్ వాళ్ళు ఎప్పుడైనా కానీ యానిమల్ ఫ్యాట్ కానివ్వండి ఇలాంటివి ఎక్కువ తీసుకున్నా కానీ మళ్ళీ స్టోన్స్ ఫామ్ కాకుండా ఉంటేనే ఆ కేసుని మనం కంప్లీట్గా క్యూర్ అయింది అని చెప్పుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ ఫామ్ అవుతూ ఉన్నటువంటి పేషెంట్ని కరెక్ట్గా కేస్ స్టడీ చేసి దాని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
రైట్ మేడం, ఫైనల్గా ఇట్లా రిపీట్ వచ్చిన వాళ్ళని ఆగే పూర్తిగా మానిపోయిన కేసులు ఉన్నాయా హోమియోకేర్లో? 100% ఉన్నాయి. 100% కేసెస్లో రిపీటెడ్గా ఫామ్ అయినటువంటి కేసెస్ పూర్తిగా ఫామ్ కాకుండా ఉండడం, అంటే టైం పీరియడ్ కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నప్పటికీ వాళ్ళకి ఉన్నటువంటి స్టోన్స్ ఫస్ట్ ఫ్లష్ అవుట్ అయిన తర్వాత కూడా 6 to 8 months అబ్జర్వేషన్లోనే ఉంటారు వాళ్ళు. అంటే మళ్ళీ ఫామ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవడం అనేది ఖచ్చితంగా చూస్తుంటాం. సో ఫ్లష్ అవుట్ అయినటువంటి స్టోన్సే కాకుండా స్కానింగ్ నార్మల్ రావడం అనేది నెక్స్ట్ 6 to 8 months వరకు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇది వాటి లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి TV9.